భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ కర్మాగారం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కార్మికులు రోడ్డెక్కారు. 14వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని కోరుతూ ఐఎన్టీయూసీ మిత్రపక్ష సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం అయ్యే ప్రసక్తి లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. గురించి మనకి మెరుగైన వేతనాలు మన ఆర్యు వారు చర్చలు నడుపుతున్నారు. ఇంకా చర్చల జాప్యంలో ఉన్నారు. వాళ్ళ నష్టాలు మీకు తెలుసు. మరొకసారి గెలిపించిన తర్వాత కూడా కార్మికుల్లో భయాందోళన ఉంది. మరొకసారి దీర్ఘకాలిక నష్టాలు చేస్తారేమోనని భయం ఉంది. దాని మీద కార్మికులందరూ కూడా ఇంత ఘనంగా నిరసన తెలియజేస్తున్నారు. ఆర్యు వారికి కానీ యాజమాన్యం వారికి కానీ ఒకటే చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్మికులందరికీ కూడా మంచి వేతన ఒప్పందం అందించాలి. లేని పక్షంలో ఏదైనా జరగబోయే కార్యక్రమాలు, జరగబోయే సంఘటనలకి ఆర్యు మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. మీ అందరికీ తెలుసు,
ఈ ఇప్పుడున్న గుర్తింపు సంఘం వారు దీర్ఘకాలిక నష్టాలు ఎన్ని చేశారు? మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ విధానం కాడి నుంచి 6 నెలలు ఒప్పచెప్పడం సరెండర్ చేసిన దగ్గర నుంచి బోనస్ కానీ ఇటు పల్ప్ ఇన్సెంటివ్ కానీ మైనస్ ఒప్పందం ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే వాళ్ళవి మన ఏటీఎం గేట్ నుంచి సారపాక సెంటర్ వరకు మైనస్ ఒప్పందాలు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. ఇటు కాలనీ నిర్మాణం కానీ ఇన్ని రకాలుగా కార్మికుల్ని ఆవేదనకు గురి చేస్తున్నారు. ఈ పాటికి పాత క్వార్టర్స్ అన్ని కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. 4 సంవత్సరాలు అయింది. 4 ఫేజులు అంటే ఫేజ్కు 90 కోట్లు, 9 నాళ్ళు 360 కోట్లు నిర్మాణం కావాల్సి ఉంటే ఇంతవరకు ఆ 90 కోట్లు కూడా నిర్మాణం కాలేదు. ఇలాంటి పరిస్థితులలో ఆర్యూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మేనేజ్మెంట్ మీ మాట వినకపోతే కార్మికుల్లోకి రండి. ఇంతమంది కార్మికులు మీకు మద్దతుగా ఉన్నారు. మీరు మనందరం కలిసి కార్మికులతో కలిసి అందరం కలిసి కార్యాచరణ రూపొందాం. అంతేగాని నష్టపరిచే వేతన ఒప్పందం చేయొద్దని మన గుర్తింపు సంఘం వారికి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ 25 రోజులైంది ఇప్పటి వరకు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంతవరకు స్కిల్ మ్యాట్రిక్స్ పెట్టలేదు. వాళ్ళ పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. 13వ ఎల్టీఏ పెండింగ్ సమస్యలు అలాగే పెట్టుకొని 14వ ఎల్టీఏలోకి వెళ్ళారు. అంటే దీని ఆందోళన ఏంటి? మరొక చీకటి ఒప్పందానికి దారితీస్తుంది అనేది కార్మికుల్లో భయాందోళన ఉంది. దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సంఘటితంగా ఉండి ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ నిరసన కార్యక్రమము 2 గంటల వరకు జరుగుద్ది. 2 గంటల వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. కార్మికులందరూ కూడా వచ్చిపోయే వాళ్ళందరూ కూడా 100% మద్దతు ఇచ్చి మనం మంచి వేతన ఒప్పందానికి, మంచి వేతన ఒప్పందం మన ఆర్యూతో చేయించడానికి మనందరం కూడా నిరసన ఉధృతం ఎక్కువ చేయాలనేది కూడా మా ఆకాంక్ష. ఆర్యూ వారికి ఇంతమంది మద్దతు ఏ రోజైనా జరిగిందండి? మీరు ఇంతమంది కార్మికుల మద్దతు మన్నన పొందారు కాబట్టి మీరు యాజమాన్యం వారితో గట్టిగా చర్చలు నడిపి అవసరమైతే లేట్ అయినా బాధ లేదు, మీరు మంచి వేతన ఒప్పందం చేసుకొని రావాలనేది కోరుకుంటున్నాం. వంతు సంతకాలు పెడితే మీరు చేసేదేం లేదు, ఎవరు చేసేదేం లేదు. కార్మికులు మీరు నష్టపరిచినట్టే. మీరు టోల్ ఫ్రీ మీద సంతకం పెట్టొస్తే కార్మికులు నష్టపరిచినట్టే. అలాంటిది చేయకుండా కార్మికుల్లోకి వచ్చి మీ ప్యాకేజీ కానీ మనకే పాయింట్లు వచ్చినాయి కానీ ఇక్కడ గేట్ మీటింగ్ ద్వారా తెలియజేసి మీరు ఆమోదయోగ్యం పొందిన తర్వాతనే సంతకాలకు వెళ్ళాలనేది కార్మికులందరూ 50 మంది కార్మికులందరి ఆకాంక్షని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమం 2 గంటల వరకు జరుగుతుందనేది కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఐఎన్టీసీ మిత్రపక్షాల ఐక్యత, 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 ఐఎన్టీసీ మిత్రపక్షాల ఐక్యత.